ఏం జరిగిందో ఎవరికి తెలియదు. చిన్న మేజర్ యాక్సిడెంట్ ఒకటే జరిగింది, చాలా మందికి తెలియదు ముమైత్ ఏమైపోయింది. ఎందుకంటే ముమైత్ కోసం సినిమాలు 2 times 3 times చూసే ఆడియన్స్ ఉన్నారు మీ సాంగ్ కోసం. మీ డ్యాన్స్ నెంబర్స్ అలా అంత బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఎందుకు ఏమైంది అసలు పర్టికులర్గా ఏది తెలియదు ఎవరికి? ఏమీ లేదు బాబా, ఇట్స్ జస్ట్ నేను ఒక టైం ఇన్ ముంబై నేను 27 ఏజ్ కి డిసైడ్ అయ్యాను. అది నేను ముందు పని స్టార్ట్ లైక్ టైంకి చెప్పారు మున్ను by age of 27, 28 you will not work because you will have everything, no? Okay. You make sure you earn so much that you don't have to work after 27, 28. Adi nen chala time mundu చెప్పారు నా మనసులో, like to my own self చెప్పారు whatever I'm earning I want to finish everything by 27, 28. సో అది 27 కి నేను బ్రేక్ తీసుకున్నాను. ఆ టైంకి నేను ముంబైకి వెళ్ళాను. దెన్ ఐ టుక్ మై బ్రేక్ 1 year అండ్ దెన్ ఐ వాజ్ వర్కింగ్ అవుట్. మీరు చూడండి నా పాత ఇన్స్టాగ్రామ్ కి పోస్ట్లు చూడండి, ఐ వాజ్ వర్కింగ్ అవుట్ ఇన్ 2015 కి, working out full abs ye wo. So I was like okay fine, now back to Hyderabad na panni kosam again malli back to Hyderabad. Trust me, it was given by God only. Bhagwan icharu adi break, nen kuda emi chayaledu. So what happened, shower తీసుకుని నేను వార్డ్రోబ్ దగ్గరికి వెళ్తాను. సో ఆ టైంకి మిర్రర్ కూడా ఉంది. సో ఐ వాజ్ లైక్ లెట్ మీ గో బ్యాక్, ఐఎమ్ లుకింగ్ గుడ్ టుడే. సో అలాగే బ్యాక్ వెళ్ళి ఆ టైంకి ఐ స్లిప్డ్. So it is Italian bed. So it is sharp and low. I always liked it. Italian style. My interior is also like that. So it exactly hit me on the head. Naku teliyadu emaindi, because when I got up I thought it's the next day. Okay. But then adi 15 days tarvata nen wake up ayyanu. I was in coma. 15 days. Okay abba. Idi part of life. Idi ippudu ఇది మొత్తం చూసి తర్వాత నేను చాలా థ్యాంక్ యూ చెప్తారు భగవాన్కి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దట్ బ్రేక్, థ్యాంక్ యూ. ఎప్పుడు అనిపించలేదా వై మీ నాకెందుకు జరిగింది ఇలా? అది వచ్చింది, బట్ అది థాట్ ఎందుకు వచ్చింది, కానీ ఐ థింక్ నేను సీజర్ అటాక్ మెడిసిన్ లో ఉన్నాను 4 years. అది ఒక్క మెడిసిన్ లివిపిల్ మెడిసిన్, ఇట్ ఇస్ లైక్ 1500 mg. So doctor already చెప్పారు like she's going to fall into depression. Adi aneurysm coiling side effect. For the aneurysm coiling side effect is seizure attack, multiple migraine and head hurts every day in the morning for 1 hour. Normal. Idi normal side effect for aneurysm coiling. For me it was ela cheppali, because kise batao main how can I say, like depression ki vellanu 2 years tarvata. And then later on నేను రియలైజ్ అయ్యాను like what am I doing, because face was getting bad. I was on medicine. Hormones change. 32 years age, ఆ time కి operation అయింది. I was the youngest patient. And then the boils are coming. And నేను లావుగా అవుతున్నాను. బాడీ చూసి ఫేస్ చూసి కాన్ఫిడెన్స్ లో అయింది. ఆ టైంకి కూడా పని అవకాశం ఉంది, లైక్ పని used to come, but I used to say no, because body used to swell within 1 hour. Body swell. So I was like, Munnu, take a break. It's okay. మీరు భగవాన్కి చిన్న టైంకి అడిగారు, భగవాన్ నాకు పని కావాలి, చూపించండి ఎలా చెయ్యాలి, నేను చేస్తా, హార్డ్ వర్క్ చేస్తా, ఐ నీడ్ వర్క్, ఐ డోంట్ వాంట్ టు సీ మై మామ్ డాడ్ పూర్. సో ఆ టైం నేను అదే స్టార్ట్ చేశాను. భగవాన్ ఇచ్చాను నాకు పేరు, డబ్బు అన్నీ ఇచ్చారు. సో దెన్ ఐ థాట్ హీ టుక్ ఇట్ అగైన్, మళ్ళీ తీసుకున్నారు. వై? మేబీ భగవాన్ వాంట్స్ మీ టు డూ మై ఫైనల్ ఎగ్జామ్, దట్ నేను మీకు చిన్నప్పుడు నుంచి హెల్ప్ చేశాను, పేరు కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయండి 0 నుంచి. ఎలా మీరు స్టార్ట్ చేస్తారు అది నేను చూస్తా. వాట్ డిడ్ యూ లెర్న్ ఇన్ యువర్ హోల్ లైఫ్? ఐ వాంట్ టు సీ హౌ వుడ్ యూ గెట్ అప్ అండ్ గో. అలాగే నేను ఆలోచిస్తున్నాను. సో ఐ వాజ్ లైక్ ఓకే, ప్రాబబ్లీ కరెక్ట్, మైట్ బి, నాకు తెలియదు, బట్ నాకు చాలా నమ్మకం ఉంది. భగవాన్, గాడ్, అల్లా అందరూ నాకు చాలా నమ్మకం ఉంది. సో ఐ వాజ్ లైక్ ప్రాబబ్లీ ఇది నా ఫైనల్ ఎగ్జామ్. దెన్ ముమైత్ ఇస్ హియర్ నౌ. ఇప్పుడు ఫాల్ తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు అది చూడాలి. ఈదర్ ఐ గో డౌన్ ఆర్ ఈదర్ ఐ నీడ్ టు కమ్ అప్. ఐ డిసైడెడ్ టు కమ్ అప్.
ఐ వాజ్ లైక్ నో. సో అది వస్తుంది. ఐ మీ ఎందుకు ఐ డెంట్ డూ ఎనీథింగ్. నా దగ్గరికి ఫ్రెండ్స్ కూడా లేదు, తో ఎనిమీతో దూర్ హో జాయేగా. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఎనిమీ. దెర్ ఇస్ ఫ్రెండ్స్ లేదు, సో వేర్ ఎనిమీ. సో నేను నా చిన్నప్పుడు నుంచి 13 టీన్ సాక్రిఫైస్ చేశాను, 20s 30s. పర్సనల్ లైఫ్ లేదు, దెన్ వై మీ, ఎందుకు నాతోటి. అందుకే నేను చాలా ఆలోచిస్తున్నాను. ఆ టైంకి ఇది థాట్ వచ్చింది దట్ నో, భగవాన్ గివ్స్ ఎవ్రీథింగ్ బట్ హీ టేక్స్ ఆల్సో. ఈవెన్ హీ టేక్స్, హౌ విల్ యూ బీ? మీరు ఏడేస్తారు, మై జిందగీ పోయింది. ఆర్ నో డూడ్, ఇట్స్ ఓకే, ఐ స్టార్ట్ ఫ్రమ్ జీరో, ఇట్స్ ఓకే. ఎంత స్పిరిచువల్గా ఎలా ఉండగలరు? ఇది షాక్ అయింది నా నాకు. అది చెప్తారు నా లైఫ్ లో ఒక్క షాక్ కావాలి, ఒక్క మనుష్యకి అది షాక్ ఉండాలి, దెన్ లైఫ్ కి హౌ ఇస్ లైఫ్ ఇన్ డెప్త్ విల్ అండర్స్టాండ్. సో ఆ యాక్సిడెంట్ చాలా ఇంపార్టెంట్ ఫర్ మీ, చాలా ఇంపార్టెంట్. అంత పాజిటివ్గా తీసుకుంటారు యాక్సిడెంట్? 100%. దెర్ ఈస్ అ రీజన్. చూడండి, ఇఫ్ ఐ డోంట్ టేక్ పాజిటివ్, ఈ వి లైక్ అకాడమీ ఎలా అవుతుంది? సో ఐ వాజ్ లైక్ ఓకే, ఫైనల్ ఎగ్జామ్ ఒకటి వెళ్తాను లైఫ్కి, నో ప్రాబ్లం. యూ హెల్ప్ మీ, ఐ నో యూఆర్ దేర్, ఐల్ డూ బై మై సెల్ఫ్, ఐల్ టేక్ టైమ్. స్లోలీగా నేను చేస్తాను, బట్ నిజంగా చేస్తాను. సో ఐ స్టార్టెడ్ ఫస్ట్ విత్ ఈ-కామర్స్. నా షమీర్ నెఫ్యూకి అడిగారు, పర్ఫ్యూమ్ బాటిల్ ఉంది మా నెఫ్యూ దగ్గరికి. చెప్పారు ఆ టైంకి డిప్రెషన్లో, బికాస్ నౌ ఐ వాంట్ టు థింక్ ప్రొడక్టివ్. ఇప్పుడు నాకు అది సెల్ఫ్ రియలైజేషన్ వచ్చింది. సో ఏం చెయ్యాలి ముందు? ప్రొడక్టివ్. వాట్ టు డూ ప్రొడక్టివ్, వాట్ ఈస్ దేర్? సో ఐ రిమెంబర్ మై నెఫ్యూ హ్యాడ్ పర్ఫ్యూమ్ ఫర్ కార్పొరేట్ గిఫ్టింగ్. ఓకే. So he put it his own investment because he was learning digital marketing. Yes. So he put the corporate gifting and they were leaving for Umrah. Okay. My sister, mummy, nephews, brother-in-law. They were leaving for Umrah that time. Just 2 days tarvata or 3 days tarvata, okay? I called up because naku telsu agar gaya to gaya, in log nahi aayega. Then what will I do for 15 days? So like, Shamir, I know me dagar ki the perfume undi. 5 perfumes, small 30 ml bottle. Send it to me in Hyderabad. Beta, naku something I need to start productive, beta. Because you know after operation, you know how it is, na? Munnu auntie ki emi kavali. So the perfume ivandi naku. What I'll do, Shamir, I'll put in some money, I'll put my name, and I'll sell on Amazon. Just chudali, how is e-commerce? So నేను స్వంత ఆ పర్ఫ్యూమ్ మీకు భేజా. హీ సెంట్ మీ ద పర్ఫ్యూమ్. ఆమున్ను అంటే ఐల్ గివ్ ఇట్ టు మీ నా. ఓకే బేటా, హీ సెంట్ మీ. ఐ డిడ్ సెల్ఫ్ స్టడీ, యుడెమీ, అకాడమియా, ఆన్లైన్ మార్కెట్ రీసెర్చ్, ఆన్ గ్రౌండ్ కూడా నేను ఎవరితోటి మీట్ చేసి టైంకి చెప్తారు, అరే వాట్ యూ థింక్ ఆఫ్ ఈ-కామర్స్, ఇది బిజినెస్ ఐడియా, ఇది ఎందుకు ముమైత్ యూ టాక్ బిజినెస్, ఐమ్ జస్ట్ సీయింగ్. సో నేను ఇంతమందికి చూశాను ఇండస్ట్రీ తర్వాత, జస్ట్ బికాస్ ఐ వాంట్ టు డూ కార్పొరేట్. ఐ హావ్ సీన్ సో మెనీ పీపుల్, యూ వోంట్ బిలీవ్, సారీ ఫర్ ద లాంగ్వేజ్, ఐ ఈవెన్ గॉट रिजेक्शन. पीपल टुक मी एज अ चूतिया. हाँ, कि ये क्या करेगी? I seen many things. And I used to be like, it's okay मुन्नू, బయటికి మీరు ముమైత్ ఖాన్ లేదు. నార్మల్ పీపుల్ కార్పొరేట్ వరల్డ్కి మీరు ముమైత్ ఖాన్ లేదు. నేను ఇండస్ట్రీలో చాలా ప్రొటెక్టివ్గా ఉన్నాను. అది మా లైఫ్ వేరే, నాకు అది కంఫర్టబుల్. సో వెన్ ఐ వెంట్ అవుట్ హియర్, అబ్బా నేను నా ఈగోకి కింద పెట్టారు. మీకు తెలియదు నా ఈగో, నా కోపం. నేను ఇట్స్ ఓకే భగవాన్, యూ వాంట్ మీ టు గో త్రూ ఇట్, నేను వెళ్తాను, పర్వాలేదు. సంథింగ్ ఐ నీడ్ టు లెర్న్, రైట్? చలో, నో ప్రాబ్లమ్, ఐ లెర్న్. సో భగవాన్ పబ్లిక్ హ్యూమిలియేషన్ కూడా ఇచ్చాను. ఆ టైంకి నేను బిగ్ బాస్లో ఉన్నాను, నేను లివిపిల్ మెడిసిన్లో. సో ఐ టేక్ ఆల్ ద బ్యాడ్స్ ఇన్ అ పాజిటివ్. కానీ ఆబ్వియస్లీ దేవుడు చేస్తారు అది మొత్తం, నేను చెయ్యను. నా ఫ్రెండ్స్ లేదు, నో ఎనిమీ, నో బడీ. స్టిల్ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఐఎమ్ గాడ్స్ ఫేవరెట్ చైల్డ్. నేను ఎలా టెస్టింగ్లో పాస్ అవుతున్నాను అది చూస్తారు. చాలా టైం నేను ఓన్లీ ఇంట్లో ఉన్నాను, ఐ డోంట్ గో అవుట్.
నాకు ఏంటి చాలా సేఫ్గా సెక్యూర్గా ఫీల్ అవుతుంది, ప్రొటెక్టివ్. సో వెన్ ఐ గో అవుట్ ఐ వాజ్ లైక్ ఓకే. సో ఐ థింక్ దేవుడికి కావాలి దట్ ముమ్మై మీరు ఇంట్లో ఉన్నాను చాలా టైం మీకు తెలియదు బయటికి సమాజ్ ఎలా ఉంది. సో త్రూ పీపుల్ హీ షోస్ మీ వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ అవుట్ సైడ్. లర్న్. సో నేను అలాగే పాజిటివ్గా తీసుకుంటాను.